అల్లు అర్జున్ మెగాస్టార్ ముద్దుల అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, మార్కెట్ని సంపాదించిన ఒక స్టార్. ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ గెటప్తో ఎప్పటికప్పుడు తన స్టైల్తో, డ్యాన్సులతో యూత్ను ఉర్రూతలూగించిన స్టైలిష్ స్టార్. రేసుగుర్రం సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడితో బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను బలంగా చూపిన స్టార్. అలాంటిది ఒక చిన్న మాట తప్పిదం వల్ల పవన్ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. సరైనోడు సక్సెస్ మీట్లో పవన్ ఫ్యాన్స్ తెప్పించిన చిరాకుకి వేగలేక పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడు. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్పై సోషల్ మీడియాలో దాన్ని ఒక ట్రెండ్ చేసి అల్లాడించారు. దానికి అల్లు అర్జున్ ఒక మనసు ఆడియో ఫంక్షన్లో వివరణ ఇచ్చినా పవన్ ఫ్యాన్స్ తగ్గలేదు. దానికి ప్రతిరూపంగా ఎప్పుడు బన్నీపై తమ ప్రభావం చూపుదామా అన్నట్లుగా ఉన్నారు. దానికి సమయం వచ్చేసింది అన్నట్లుగా ఈరోజు విడుదలైన డీజే టీజర్ దొరికింది పవన్ ఫ్యాన్స్కి. దొరికిందే సందు అన్నట్లుగా డిస్లైక్ కొట్టి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. డీజే అంటే డిస్లైక్ జగన్నాథం అని కామెంట్స్ పెట్టి మరీ తమ కసి తీర్చుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు సబబో ఒక్కసారి ఫ్యాన్స్ ఆలోచించండి. పవన్ ఒక గొప్ప వ్యక్తి. అలాంటి పవన్ గొప్పదనం గురించి అల్లు అర్జున్ ఎన్నిసార్లు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడో కూడా పవన్ ఫ్యాన్స్కి తెలిసి ఉంటుంది. నిజంగా కొంతమంది ఫ్యాన్స్ తెప్పించిన చిరాక్కి పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడు. అంతేగాని పవన్ గురించి ఏం తక్కువ చేసి మాట్లాడింది లేదు. ఆ తర్వాత ఒక మనసు ఫంక్షన్లో కూడా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ తగ్గలేదు. అంటే పవన్ గురించి చెప్తేనే పవన్ గొప్ప వ్యక్తా లేకపోతే కాదా? కానీ ఫ్యాన్స్ దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకుని ఇంత రచ్చరచ్చ చేయడం నిజంగా మెగా ఫ్యామిలీకే మంచిది కాదు. నిజంగా పవన్ మార్గంలో నడిచేవారు పవన్ ఎప్పుడు నాకు ఏ ఒక్కరి మీద వ్యక్తిగత శత్రుత్వం లేదు అన్నారు. అంతేకాక అల్లు అర్జున్ యాక్టింగ్ అన్నా, డ్యాన్సులన్నా నాకు ఎంతో ఇష్టమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి వారి మార్గంలో నడిచేవారు ఇదేనా చేయాల్సింది? ఇలా చేసి నిజంగా పవన్ కళ్యాణ్ పరువు, మెగా ఫ్యామిలీ పరువు తీయొద్దు. నిజంగా టాలెంట్ ఉంటే ఇలాంటివి ఎవరికైనా తుచ్చమైనవే ఓ మెగా అభిమాని.